అందరికీ వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఏప్రిల్ 17కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఈరోజు చూద్దాం. ఒకసారి రండి. ఆంధ్రజ్యోతి, కంచగచ్చిబౌలిలో ఆ 100 ఎకరాలను పునరుద్ధరిస్తారా లేక జైలుకి వెళ్తారా? సిఎస్ సహా అధికారులంతా సిద్ధంగా ఉండండి. అక్కడే కొలను వద్ద 6 నెలల్లో తాత్కాలిక జైలు నిర్మించి అందులో ఉంచుతాం. ఆ భూముల్లో బుల్డోజర్లు తొలగించారా? చెట్ల నరికివేతకు అనుమతి ఉందా? అభివృద్ధి పర్యావరణం మధ్య సమతుల్యం అవసరం. చెట్ల కొట్టివేతతో జంతువులపై కుక్కల దాడి వీడియో చూసి ఆందోళన చెందాం. అవసరమైతే 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కొట్టకుండా ఆదేశాలు ఇస్తాం. సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. హెచ్సియు భూముల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టులో కేసు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన సిఎస్తో పాటు మిగతా అధికారులంతా కూడా కోర్టులో హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కోర్టు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేసింది, ఆగ్రహం. అక్కడ చెట్లు కొట్టడానికి మీకు అధికారులు ఎవరిచ్చారు? అనుమతులు ఉన్నాయా? జంతువులు కుక్కల దాడిలో విలవిల్లలాడుతున్న వీడియోలు చూసాము, ఆందోళన చెందామని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కంచగచ్చిబౌలిలోని 100 ఎకరాలను పునరుద్ధరిస్తారా లేక జైలుకి వెళ్తారా అని ప్రశ్నించింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని హెచ్చరించింది. కంచగచ్చిబౌలిలో చెట్లను నరికివేతకు అనుమతి తీసుకున్నారా లేదా అనే ప్రశ్నకు సూటిగా జవాబు ఇవ్వాలని నిలదీసింది. మీరు పెద్ద ఎత్తున చెట్లను కొట్టివేస్తే ఆవాసం కోసం జంతువులు పరుగులు తీశాయి, వాటిని వీధి కుక్కలు తరిమాయి. దీనికి సంబంధించిన వీడియోలు చూసి మాకెంతో ఆందోళన కలిగిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో మేము అసలు రాజీ పడేదే లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్తుంది. ఒక్క చెట్టు కూడా కొట్టనివ్వకుండా భూములంతా హెచ్సియుకు సంబంధించినవి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం పెద్ద విషయం కాదని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్తుంది. అధికారులంతా కూడా అక్కడనే తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి అందులోనే ఉంచుతామని చెప్పి కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సో హెచ్సియుకు సంబంధించి ఇంకా కొనసాగుతుంది ఈ కేసునైతే. ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంది. అప్పుడు ఆ 100 ఎకరాలు ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి, లేదంటే జైలుకి వెళ్లేందుకు సిఎస్ సహా అధికారులు సిద్ధంగా ఉండండి. అక్కడే కొలను దగ్గర 6 నెలల్లో తాత్కాలికంగా జైలు నిర్మించి అందరినీ అందులో ఉంచుతామంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. హైదరాబాద్ కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చెట్ల కొట్టివేత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. మిగతాది 12 పేజీలు ఒక్కసారి చూద్దాం. ఈ కేసు ఎప్పటికీ వాయిదా వేసిండ్రు అనేది. దీనికి సంబంధించి 60 పేజీలో చూస్తే ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సుప్రీంకోర్టులో కొంత గడువునైతే కోరారు. దాని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం అంటే చూడొచ్చు ఇక్కడ, అందుకు తమ కొంత సమయం కావాలని సింఘ్వి ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దాని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం 4 వారాల సమయం ఇచ్చి తదుపరి విచారణకు మే 15వ తేదీ వరకు వాయిదా వేసింది. అప్పటి వరకు కంచగచ్చిబౌలి భూములపై యథాతథ స్థితి కొనసాగుతుందని తెలిపింది. సో మే 15 వరకు అయితే వాళ్ళకు గడువునిచ్చిండ్రు. అప్పటి వరకు వివరణ ఇవ్వాలని చెప్పి కూడా, అప్పటి వరకు కూడా అక్కడ ఎట్లాంటి పనులు చేపట్టరాదని చెప్పి కూడా సుప్రీంకోర్టు క్లియర్గా పేర్కొంది. సో మొదలు కానున్న కొలువుల జాతర భర్తీకి సిద్ధంగా 56,000కు పైగా ఉద్యోగాలు. ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు. త్వరలో 18,236 పోస్టులకు నోటిఫికేషన్లు. సో ఇటీవల ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏప్రిల్ 14వ తేదీన అది కార్యరూపం దాల్చింది. అప్పటి వరకు స్తంభించిన ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ కూడా ఇప్పుడు యథాతథంగా మళ్ళీ పునః ప్రారంభం కానున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్ల పరంపరనైతే కొనసాగనుంది. రాష్ట్రంలో మళ్ళీ సర్కారు కొలువుల జాతర మొదలు కానుంది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల లెక్కలను తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అధికారిక వర్గాల ద్వారా అందిన ప్రాథమిక సమాచారం మేరకు దాదాపు 56,740కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఇప్పటికే గుర్తించి ఖరారు చేసిన 14,236 అంగన్వాడీ పోస్టులు, 10,954 రెవెన్యూ పోస్టులు పోగా మిగిలినవి వివిధ శాఖల వారీగా ఉన్నాయి. అంతేకాకుండా గ్రూప్ 1కు సంబంధించి కూడా కొన్ని పోస్టులే తేలే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. వీటితో పాటు గ్రూప్ 2, 3, 4 పోస్టులు కూడా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 56,000 పైచిలకు ఉద్యోగాలకు సంబంధించి అందులో 10,000 పైచిలకు జీపీఓ, అట్లాగే 14,236 అంగన్వాడీ పోస్టులకు
ఇటీవల మిగతా శాఖలకు మిగతా పోస్టులు. సో ఒకసారి ఖాళీలు ఏ ఏ శాఖలు ఎంత ఉన్నాయో చూద్దాం ఒకసారి. పోలీస్ శాఖలో 12,150 పోస్టులు ఖాళీ. వైద్య శాఖలో 2,762, ఆర్టీసీలో 3,038, గురుకులాలు 2,850, ఇంజనీరింగ్ 2,510, వ్యవసాయ శాఖ 148, R&B 185, రెవెన్యూ శాఖ 10,954, మహిళా శిశు సంక్షేమ శాఖ 14,236. ఇవి అంగన్వాడీకి సంబంధించి. పలు ఇతర శాఖల్లో ఖాళీలు గ్రూప్ 1 పోస్టులు ఉండే ఛాన్సు. సో ఇకపై ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే విడుదల కానున్నాయి. అభ్యర్థులంతా కూడా కఠోర శ్రమను మరింత పటిష్టం చేయాల్సిన సమయం కూడా ఆసన్నమైందని చెప్పొచ్చు. ప్రిపరేషన్ ఇలాగే కొనసాగించండి. నోటిఫికేషన్లు అన్నీ కూడా రాబోతున్నాయి. ఈ మే మొదటి వారం నుంచి జూన్ మధ్య ఆ నెలలోపు పూర్తిగా నోటిఫికేషన్లు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది నోటిఫికేషన్లకు సంబంధించి. నేటి నుంచే రెవెన్యూ సదస్సులు. భూభారతి అమల్లో భాగంగా 4 మండలాల్లో ప్రారంభం. భూ సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక దరఖాస్తు. మే 1 నుంచి పరిష్కారం. కలెక్టర్ల నేతృత్వంలో సదస్సులు. భూ సమస్యలు లేని తెలంగాణ లక్ష్యం. మంత్రి పొంగులెట్టి. పోర్టల్కు 36 గంటల్లో 5 లక్షల మందికి పైగా సందర్శకులు. సో పోర్టల్ను ప్రారంభించిన 36 గంటల్లోనే 5 లక్షలకు పైచిలకు సందర్శకులు సందర్శించారు, ఈ పోర్టల్ను విజిట్ చేశారు. సో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు అయితే నిర్వహించనున్నారు కలెక్టర్ల నేతృత్వంలో. మిగతా వార్తలు ఏమున్నాయి ఒక్కసారి చూద్దాం. అది ప్రభుత్వ పోరంబోకు భూమి. 1955 నుంచి అనేక సంస్థలకు కేటాయించారు. ఏనాడు అటవీ భూమిగా నమోదు కాలేదు. 165 చిన్న మధ్యస్థాయి చెట్లను తొలగించాం. భారీ యంత్రాలను వాడలేదు. అక్కడ 400 ఎకరాల్లో పర్యావరణ ఐటీ పార్కు, జంతువులు జలాశయాలను పరిరక్షిస్తూనే ఏర్పాటు చేస్తాం. నకిలీ వీడియోలతో దుష్ప్రచారం. వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకోండి. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు. సో ఆ భూమి అంతా కూడా పోరంబోకు భూమికి సంబంధించి అక్కడ మేము చెట్లు ఎక్కువ కొట్టలేదు, పరిమితంగానే కొట్టాము, యంత్రాలను కూడా భారీగా మోహరించలేదని చెప్పి కూడా ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. పాఠశాల నీళ్ల ట్యాంకులో పురుగుల మందు. మధ్యాహ్నం భోజనం వండే పాత్రల్లోనూ అనుమానం వచ్చి అప్రమత్తమైన సిబ్బంది. సకాలంలో గుర్తించడంతో తప్పిన ముప్పు. నిందితుడి అరెస్టు. ఇంత దారుణమైన పరిస్థితి ఇది తెలంగాణలో. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపురి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిన్న విస్తుపోయే ఘటన ఇది. గుర్తు తెలియని దుండగుడు విద్యార్థులు తాగే వాటర్ ట్యాంకులో పురుగుల మందు కలిపాడు. అదేవిధంగా వంట పాత్రలపై పురుగుల మందు చల్లిండు. అటు ఇటు అయితే ఒకవేళ సంబంధిత హెచ్ఎం స్పందించి ఉండకపోతే, అప్రమత్తం కాకపోతే ఎంత పెను ప్రమాదము సంభవించేదో. దాదాపు 30 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటారు. సో అక్కడి హెచ్ఎం తొందరలోనే స్పందించింది. అక్కడ ఉన్న విద్యార్థులందరినీ కూడా అప్రమత్తం చేసి స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించింది. సో పోలీసులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అదే గ్రామానికి చెందిన సోయం కిస్టుగా నిందితుడిని గుర్తించారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఒకసారి దానికి సంబంధించి వీడియో చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారా పెట్టుకున్న తను ఏమి చేయలేదు. అన్ని ఫ్రెష్ తెప్పించి గిన్నెలు పోయి వాడదన్నారు. కొత్త గిన్నెలు చూద్దాం. తదుపరి సిజేఐగా బిఆర్ గవాయ్. కేంద్రానికి సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫార్సు. సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నియమితులు కానున్నారు. 52వ సిజేఐగా
మే 14న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే 13తో ముగియనుంది. సో 52వ సీజేఐగా బిఆర్ గవయ్ గారు బాధ్యతలు చేపట్టుకున్నారు. మే 13 తోటి ఇప్పుడు ప్రస్తుతమున్న చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి పదవీకాలం ముగుస్తుంది. ఆయన స్థానంలో బిఆర్ గవయ్ గారు రానున్నారు. ఈ మేరకు ప్రస్తుత చీఫ్ జస్టిసు సిఫార్సు చేశారు ఆయన పేరుని. డోలో ట్యాబ్లెట్ల చాక్లెట్ల 5 ఏళ్లలో 350 కోట్ల ట్యాబ్లెట్ల అమ్మకాలు. కరోనా తర్వాత విపరీతంగా పెరిగిన డోలో 650 వాడకం. నెత్తినొచ్చిన జ్వరం వచ్చిన ఇష్టమున్నట్లు మింగేస్తున్న జనం. అతిగా వాడితే లివర్ కిడ్నీలు దెబ్బతింటాయన్న డాక్టర్లు. క్యాడ్బరీ జెమ్స్ లెక్క డోలోను వాడేస్తున్న భారతీయులు అంటూ సోషల్ మీడియాలో ఓ డాక్టర్ పోస్టు క్షణాల్లోనే వైరల్. చూడొచ్చు, డోలో 650 అనేది రీసెంట్ కాలంలో విపరీతంగా పెరిగిపోతుంది. నెత్తినొచ్చినా అదే, జ్వరం వచ్చినా అదే, చిన్న కాళ్ళ నొప్పి లేచినా అదే, దాన్ని చాక్లెట్లలాగా వాడుకుంటున్నారని చెప్పి కూడా ఓ డాక్టర్ పోస్ట్ చేశారు. జ్వరం వచ్చినా, తలనొచ్చినా, ఒంట్లో కాస్త నల్లతగా అనిపించినా సరే డోలో 650 ట్యాబ్లెట్ మింగడం భారతీయులకు అలవాటుగా మారిందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత డోలో వాడకం విపరీతంగా పెరిగిపోయిందని చెబుతున్నారు. ఈ ట్యాబ్లెట్ల అమ్మకాలు గతంలో కంటే రెట్టింపు అయినట్లు ఆ కంపెనీ గణాంకాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. అయితే సాధారణ పరిస్థితుల్లో డోలో ప్రమాదకరం కాకపోయినప్పటికీ అతి వాడకం అనే అనర్థాలకు దారితీసే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. శరీరంలో ఏ అస్వస్థతకైనా జ్వరం ఒక లక్షణం. పదే డోలో ట్యాబ్లెట్లు మింగడం వల్ల జ్వరం తగ్గుతుంది, కానీ శరీరంలోని అసలు వ్యాధి మరుగున పడుతుందని తెలిపారు. సో డోలో అతిగా వాడడం వల్ల లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు, దీర్ఘకాలిక సమస్యలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నట్లు వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి ప్రజలంతా డోలోను అతి తక్కువగా దొరుకుతుంది, ఇంట్లో స్పేర్గా ఉంటుంది కాబట్టి చిన్న నెత్తినొచ్చిన జ్వరం వచ్చినా అదే వేసుకుంటామంటే ఫ్యూచర్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. విధ్వంసానికి పాల్పడితే చూస్తూ ఊరుకో. సుప్రీంకోర్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయిన విషయం మనం ఇంతకుముందే చర్చించాము. ఢిల్లీ సూపర్ విజయం. సొంత గడ్డపై ఢిల్లీ బోని కొట్టింది. రాజస్థాన్ రాయల్స్తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఢిల్లీ 20 ఓవర్లలో 188 స్కోర్ చేయగా రాజస్థాన్ 20 ఓవర్లలో అన్ని రన్సే చేసింది. సూపర్ ఓవర్లో రాజస్థాన్ 11/2 స్కోర్ చేయగా డీసీ 13-0తో ఈజీగా నెగ్గింది. సో ఢిల్లీ రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో టై ఏర్పడింది, సూపర్ ఓవర్కు వచ్చింది. సూపర్ ఓవర్లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. రాజ్య యువ వికాసం లబ్ధిదారులకు 15 రోజుల ట్రైనింగ్. ఈ స్కీమ్ గేమ్ చేంజర్. డిప్యూటీ సీఎం భట్టి. ప్రభుత్వం నుంచి 6,000 కోట్లు ఖర్చు, లబ్ధిదారులకు 1,600 కోట్ల బ్యాంక్ లోన్లు. లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా విడుదల చేయగానే బ్యాంకర్లు లింకేజీ మొత్తాన్ని రిలీజ్ చేయాలి. సర్కారు ఇచ్చే సబ్సిడీని లోన్లు ఈఎంఐల కింద పట్టుకోవద్దు. బ్యాంకర్లతో సమావేశంలో భట్టి గారు ఈ బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. రాజ్య యువ వికాసానికి సంబంధించి కీలక సూచనలు అయితే చేశారు వారికి. తప్పు చేసి వితంత వాదమా, ఇకనైనా అబద్ధాలు మాని కోర్టు చెప్పినట్లు చెట్లు నాటండి. కిషన్ రెడ్డి. అర్ధరాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో చెట్లను నరికేశారని రాష్ట్ర సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చెట్లను నాటండి అని చెప్పి కూడా కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. అటు కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ, కిషన్ రెడ్డి ఆ ఏనుగులు ఎటుపోయినాయి? ఏఐ ఫోటోలు వీడియోలతో ఫేక్ పోస్టులు పెడతావా? అదే నిజమైతే పోస్ట్ ఎందుకు డిలీట్ చేసినావు? కేంద్ర మంత్రిపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం. హెచ్సియు భూముల వివాదం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇంకా కొనసాగుతున్న నేపథ్యం ఏం జరుగుతుందో చూడాలి మరొకసారి. సుప్రీంకోర్టు అయితే తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ 2 సార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచ్చుకు చిక్కి గర్భంతో ఉన్న చిరుత మృతి. కడుపులోనే చనిపోయిన 2 పిల్లలు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోరం. చిరుత మృతికి ఫారెస్ట్ ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణం. 10 గంటల పాటు చోద్యం చూశారని స్థానికుల మండిపాటు. సో చిరుతను ఉచ్చులో బిగించే నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో ఘోరము. చిరుత మృతికి ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి కూడా ఒక వార్త. ఉచ్చులో చిక్కుకున్న సందర్భంలోనే అప్పటికే ఆ చిరుత
కడుపులో పెరుగుతున్న పిల్లలు కూడా మరణించాయి. దారుణ ఘటన అని చెప్పొచ్చు ఇది. ఇంటర్నల్ లొల్లి. ఆర్ట్స్ లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో 80 మార్కులకు ఎగ్జామ్, ఇంటర్నల్ 20 మార్కులు. వచ్చే ఏడాది నుంచి అమలుకు ఇంటర్ బోర్డు యోచన. పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రపోజల్. ఇప్పటికే 10th ఇంటర్నల్ ఎత్తివేయాలని సర్కార్ నిర్ణయం. కార్పొరేట్ కాలేజీలకు లబ్ధి కోసమే అంటున్న లెక్చరర్లు. ఇంటర్మీడియట్లో ఇంటర్నల్ మార్కుల రగడ మొదలైంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్ మార్కుల విధానం అమలు చేయాలని ఇంటర్ బోర్డు యోచిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్కారు ప్రతిపాదనలు పంపించింది. అయితే 10th క్లాస్లో ఈ ఏడాది ఇంటర్నల్ మార్కుల విధానాన్ని తీసేయాలని నిర్ణయించిన సర్కార్ ఇంటర్లో ఎలా అమలు చేస్తుందని లెక్చరర్లు, విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. సో ఇంటర్లో ఇప్పటి వరకు కొనసాగుతున్న ఇంటర్నల్కు సంబంధించి 100 మార్కుల పేపర్ ఏదైతే ఉంటుందో పూర్తిగా అందులో 80 మార్కులు రాత పరీక్ష గాను, మరో 20 మార్కులు ఇంటర్నల్, అంటే ఇవి లెక్చరర్ల చేతిలో ఉంటుంది. ఇప్పటికే 10వ తరగతిలో ఇంటర్నల్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఇంటర్లో ఎందుకు ఈ ప్రతిపాదనను ఇంకా కొనసాగిస్తున్నారని చెప్పి కూడా విద్యార్థులు అదేవిధంగా లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా కార్పొరేట్ కాలేజీలకు వత్తాసు పలికే విధంగా ఉన్నాయని చెప్తున్నారు. అదెట్లా అంటే 20 మార్కులు సార్ల చేతిలో ఉంటాయి కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థులు పాఠశాలకు వచ్చినా రాకున్నా, కాలేజీలకు వచ్చినా రాకున్నా మార్కులు వేసే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీజీపీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్గా బాలకృష్ణారెడ్డి 10 ఏళ్ల అయిన నేపథ్యంలో సిలబస్లో మార్పులకు కసరత్తు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పలు పోటీ పరీక్షల కోసం కొత్త సిలబస్ తయారు చేయనున్నారు. దీనికోసం సిలబస్ కమిటీ చైర్మన్గా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డిని నియమించారు. బుధవారం ఎంసీహెచ్ఆర్డీలో టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో పలు అంశాలపై చర్చించేందుకు వర్సిటీ వీసీలతో సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంటనే 2014-15లో టీజీపీఎస్సీ కోసం అప్పట్లో ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో సిలబస్ కమిటీని నియమించారు. కమిటీ సీనియర్ విద్యావేత్తలు చుక్క రామయ్య, హరగోపాల్ తదితరులు ఉన్నారు. సో 10 ఏళ్ళు అయిపోయింది, కొత్త సిలబస్ను తయారు చేసే యోచనలో టీజీపీఎస్సీ పడింది. ఈ నేపథ్యంలో సిలబస్ కమిటీ చైర్మన్గా బాలకృష్ణారెడ్డి గారిని అయితే నియమించారు. సో ఇవి వెలుగు పేపర్కు సంబంధించి. నెక్స్ట్ మిగతా పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ సత్యమేవ జయతే పేపర్ చూద్దాం. భాగ్యనగరాన బెట్టింగ్ భూతాలు చక్రం తిప్పుతున్న హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ముమ్మర ప్రయత్నాలు. క్రీడాకారులతో చిట్టాపట్టాలు, డబ్బు విలువైన కానుకలు ఎర. క్రిక్ బజ్ నివేదికలో వెలుగులోకి సంచలనాలు. ఫ్రాంచైజీలను అప్రమత్తం చేసిన బీసీసీఐ. ఐపీఎల్ కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా పెద్ద స్థాయిలో బెట్టింగ్ భూతాలు వెలుగు చూస్తున్నాయి. ఇందులో కొంతమంది వ్యాపారవేత్తల హస్తాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. సాఫీగా సాగిపోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025కి మ్యాచ్ ఫిక్సింగ్ భయం పట్టుకుంది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు, ఆటగాళ్లు, కోచ్లు అప్రమత్తంగా ఉండాలని భారత క్రికెట్ బోర్డు సూచించింది. ఈ మేరకు 10 ఫ్రాంచైజీలకు బీసీసీఐ హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్ బజ్ పేర్కొంది. క్రిక్ బజ్ నివేదిక ప్రకారం ఆ వ్యాపారవేత్తకు బుకీలతో సంబంధం ఉన్నట్టు బీసీసీఐ అవినీతి నిరోధక భద్రత విభాగం గుర్తించినట్లు సమాచారం. సో మ్యాచ్ ఫిక్సింగ్ విషయంలో ఓ వ్యాపారవేత్త హస్తం ఉన్నట్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా బీసీసీఐ కూడా హెచ్చరికలు జారీ. హిందూ బోర్డుల్లో ముస్లింలు ఉన్నారా? 100 ఏళ్ల నాటి మసీదులకు సంబంధించిన దస్తావేజులు ఉంటాయా? 1940వ దశకం నుంచి అమలులో ఉన్న వక్ఫ్ జై యూజర్ క్లాజ్ను, బై యూజర్ క్లాజ్ను తొలగించే అధికారం మీకు ఉన్నదా? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు చేపట్టింది. కొత్త చట్టంలోని పలు కీలక నిబంధనలపై అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ముస్లిమేతరులను సభ్యులుగా నియమించే నిబంధనను ప్రస్తావిస్తూ హిందూ ఎండోన్మెంట్ బోర్డులలో ముస్లింలు సభ్యులుండేందుకు అనుమతి ఇస్తారా అని ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం కొత్త వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దేశవ్యాప్తంగా దాఖలైన 73 పిటిషన్లను విచారిస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లు 2025కి సంబంధించి తీర్మానం పొందిన నేపథ్యంలో పెద్ద స్థాయిలో వ్యతిరేకత రావడము, అంటే కొన్ని బెంగాల్తో పాటు కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు ఆందోళన చేసిన నేపథ్యంలో కొంతమంది పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు అయితే విచారణ కొనసాగిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తాం మంత్రి శ్రీధర్బాబు. సో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా మేము పాటిస్తామని చెప్పి
మంత్రి దుద్దిల శ్రీధర్బాబు గారు చెప్తున్నారు. సిద్ధాంతాల పోరులో కాంగ్రెస్దే పై చేయి కాగలదా? ఒక్కొక్క దానికి కొత్త అధ్యక్షులను నియమించే ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. మరిన్ని అధికారులు దత్తం చేయడం, జిల్లా శాఖలకు నిధులు సమకూర్చడం, సీనియర్ నేతల పనితీరును మదింపు వేయడం, అట్టడుగు క్రియాశీలక కార్యకర్తలను ప్రమోట్ చేయడం, చురుకుగా లేని బీజేపీ కోసం పనిచేస్తున్న నాయకులను తొలగించడం వంటి పలు వాగ్దానాలను రాహుల్ తన ప్రసంగంలో కార్యకర్తలకు చేశారు. ఇది సిద్ధాంతాల మధ్య సమరం. సిద్ధాంతాలు ఉన్న పార్టీలు రెండే ఉన్నాయి, ఒకటి బీజేపీ, రెండవది కాంగ్రెస్. కాంగ్రెస్ మాత్రమే బీజేపీ, ఆర్ఎస్ఎస్లను ఓడించగలదు. గుజరాత్ పార్టీకి ఎంతో ముఖ్యమైన రాష్ట్రం, ఎందుకంటే బీజేపీ పరాజయానికి మార్గం గుజరాత్ మీదుగానే సాగుతుందని రాహుల్ గాంధీ గారు చెప్పారు. సో రాహుల్ గాంధీ గారు ఓ మీటింగ్లో కార్యకర్తలకైతే దిశానిర్దేశం చేసిన నేపథ్యం. ఈడీపై కాంగ్రెస్ బగ్గు. ఈ ఈడీల కేంద్ర ప్రభుత్వం తమ జేబు సంస్థల్లో వాడుకుంటుందని, కేవలం ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టేందుకు ఈడీని బీజేపీ ఉపయోగించుకుంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్ షీట్లో చేర్చింది. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టిన నేపథ్యం. ఈడీని అక్రమంగా వాడుకుంటుంది, బీజేపీ సొంత అవసరాలకు వాడుకుంటుంటుందని చెప్పి కూడా కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. అటు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ పేర్లను హెరాల్డ్ కేసులో తెరపైకి తేవడంతో కాంగ్రెస్ నేతలంతా కూడా, పార్టీ శ్రేణులంతా కూడా నిరసనలు చేపట్టారు తెలంగాణ రాష్ట్రంలో. సో ఇది ఏప్రిల్ 17కు సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడివార్.